అమెరికాలోని భారతీయులు, ప్రముఖంగా మన హ్యూస్టన్ నివాసీయులు ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్నారు. దేనికో తెలుసా? ఆగస్ట్ 15 నుండి 18వ తారీఖుల్లో జరగబోయే అభయ ఆంజనేయుని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం. ద ఇనాగ్యురేషన్ ఆఫ్ ద థర్డ్ టాలెస్ట్ స్టాచ్యూ ఇన్ నార్త్ అమెరికా ఆఫ్ లార్డ్ హనుమాన్, ద స్టాచ్యూ ఆఫ్ యూనియన్. అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణంలో 90 అడుగుల ఎత్తులో హ్యూస్టన్ నగర నడి బొడ్డులో ఎంతో ఘనంగా మనకి రక్షగా నిలబడటానికి వస్తున్నాడు మన అభయ ఆంజనేయుడు. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ ఆధ్వర్యంలో జరగబోయే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానులే. శ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి గారు స్వయంగా దగ్గరుండి చిన్నజీయర్ స్వామి గారి మార్గదర్శకత్వంలో అన్ని పనులు సక్రమంగా జరిపించడానికి మన భారతదేశం నుండి హ్యూస్టన్ వచ్చారు. స్వామీజీతో మాట్లాడి ఈ ప్రాణప్రతిష్ఠ గురించే కాక మరి ఎన్నో విశేషాలు తెలుసుకుందాం నా ప్రోగ్రామ్ కలర్స్ ఆఫ్ లైఫ్లో. మై నేమ్ ఇస్ కిన్నెరా కునికి అండ్ యు ఆర్ వాచింగ్ దిస్ ఓన్లీ ఆన్ ద యూట్యూబ్ ఛానల్ ప్రేమ ద జర్నలిస్ట్. జై శ్రీమన్నారాయణ అండి. వెల్కమ్ టు హ్యూస్టన్. జై శ్రీమన్నారాయణ. స్వామీజీ, నేను మొట్టమొదటి నాకు ఒకటి అడగాలని ఉంది. నేను 41 రోజులు 41 days హనుమాన్ చాలీసా పారాయణం చేశాను. అది మొన్న శనివారం 27వ తారీఖు 41st డే ఎండ్ అయిందనమాట. 28వ తారీఖు పొద్దున్నే మేబీ మధ్యాహ్నం నాకు అష్టలక్ష్మి టెంపుల్ వారి నుంచి ఫోన్ వచ్చింది. ఇలా స్వామీజీ వచ్చారు, మీరు మన అభయ హనుమాన్ కార్యక్రమం ఉంది కదా, ఇంటర్వ్యూ చేస్తావా అని. నాకు ఒక్క క్షణం మైండ్లో ఇది ఏంటి, ఇది డివైన్ బ్లెస్సింగా లేకపోతే ముందే ఇవన్నీ రాసి పెట్టుంటాయా, ఇలాంటి ఆలోచనలు మైండ్లో వచ్చాయన్నమాట. సో మీరు చెప్పండి, మీకు ఇలాంటివి ఎప్పుడన్నా ఆలోచనలు వస్తాయా, లేకపోతే అన్నీ ఆల్రెడీ సెట్ అయి ఉంటాయి మనకి అండ్ వీఆర్ జస్ట్ హియర్ అండ్ అది వెళ్తూ ఉంటుంది, లేదా మనం ఏదో చేయాలి, ఆ ప్రోద్బలం మనలో ఉండాలి, అప్పుడు కానీ అది మనం అచీవ్ చేయలేస్తామా లేదా? నాకు దీని గురించి మొదలు క్లారిటీ కావాలి. తప్పకుండా అండి. మొదట మీరు అన్నట్టుగా 41 days మీరు 40 days హనుమాన్ చాలీసా చేశారు. మరి హనుమంతుడు కనీసం ప్రత్యక్షం అవ్వాలి కదా, ఆయన రాకపోయినా ఆయన నక్షత్రంలో పుట్టినోడన్నా చూపించారు కనుక మేము పూర్వభాద్రలోనే పుట్టాం. ఒకటి అది కాక ఇంకోటి మీరు అన్నట్టుగా ఎప్పుడైనా భగవంతుని అనుగ్రహం మనకి కావాలి, ఇప్పించాలి అనుకుంటే నేరుగా దేవుడు ఎప్పుడూ రాడు. దైవం మానుష రూపేణ అని భగవంతుడు ఎవరో కొంతమంది చిన్న చిన్న భక్తుల్ని వాళ్ళ ద్వారా కల్పించడము, వాళ్ళ ద్వారా వీళ్ళ సంకల్పాలు ఏవైతే నెరవేరాలి అనుకుంటున్నారో, లేదా వాళ్ళకున్న సందేహాలు ఏమైనా నివృత్తి కావాల్సి ఉన్నాయో అవన్నీ మాటల సందర్భంలో అయినా సరే ఏదో రకంగా కాకతాళీయం అంటారు. వాడెవడో చెట్టు దగ్గరికి వెళ్ళాడు, ఆకలేస్తుంది పాపం బాగా, వీడు తిందాం అనుకున్న ఫలం అందట్లేదు. ఆ చెట్టు కూడా తాటి చెట్టు, చాలా ఎత్తు. అనుకోకుండా కాకి దాని మీద వాలింది, పండు మీద. వాలగానే అది రాలి కింద పడిపోయింది. ఆ కాకి ఎగిరిపోయింది, పండు వీడి చేతిలో ఉంది. దాన్నే కాకతాళీయం అంటుంటారు. కాకి యొక్క స్పర్శకి ఆ తాళ వృక్షం యొక్క పండు కింద వాడి చేతిలో పడింది. అంటే దీన్ని మనం చెప్పుకునే భాషలో అనుకోకుండా అంటాం. అంటే ఇది అనుకోకుండా ఏవి జరగవు, భగవద్ అనుగ్రహంతోనే జరుగుతాయి, భగవంతుని ప్రేరణతోనే. ఒక మనిషికి కొన్నిట్లో భాగస్వామ్యం కలిగించాలి అంటే నేరుగా మనం అన్నీ చేయలేం. చేసే సంకల్పం ఒక వ్యక్తి ఉంటుంది, దాన్ని ప్రేరేపించేవారు ఒకరు ఉంటారు, దాన్ని ఆమోదించేవారు ఒకరు ఉంటారు. ఇలా ఒక కార్యానికి నలుగురు ఉంటారు ప్రధానంగా. వాళ్ళకే శాస్త్రం చెప్పింది కర్త, కారయిత, ప్రేరక, ఆమోదక అని నలుగురు. అందులో కర్త జీయర్ స్వామి, ఆయన సంకల్పం చేసుకున్నారు ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేయాలి అని ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనియన్. కారయిత చేయించేవాళ్ళు 3 మంది డోనర్స్. స్వామి మంచి పని చేస్తున్నప్పుడు నేనెందుకు దాంట్లో భాగస్వామ్యం ఉండకూడదు అని
ప్రతి ఒక్కరు మేము కూడా దాంట్లో ₹1 ఉంచుతాం, $1 ఉంచుతాం అని ఎవరి శక్తికి తగ్గట్టుగా వాళ్ళు కారయిత చేయిస్తున్నారు. ప్రేరక, ప్రేరేపించేవాడు కొంతమంది ఉండాలి కదా. మీరు మంచి పని చేస్తున్నారు, మీరు చెయ్యండి అని ప్రేరేపించేవాడు కావాలి. దానికోసం దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు. ఎంచుకుని నువ్వు నన్ను గురించి పారాయణం చేసావు కదా, మనం నా గురించి చేసే కార్యం గురించి ప్రేరణ ఇచ్చి అందరికీ చెప్పించు అని మీకు ప్రేరణ ఇచ్చి ఇక కూర్చోబెట్టి ఈ ఇంటర్వ్యూ ద్వారా లోకానికి మొత్తానికి హనుమంతుని వైభవం తెలిసేలా చేయిస్తున్నారు. మరి వినేవాళ్ళంతా ఉంటారు కదా, నిజమే స్వామి చెప్పింది, మనం కూడా హనుమంతుడికి ఏదో ఒకటి చేయాలి కదా అని ఆమోదిస్తారే, వాళ్ళంతా ఆమోదకులు అంటారు. నలుగురు సుకృతం దుష్కృతం చేయవ చత్వార సమభాగిన. మంచి పనికైనా చెడ్డ పనికైనా ఈ నలుగురికి భాగం ఉంటుంది. అందులో మీరు చేసేది ఇప్పుడు మంచి పని కదా, అందుకని మంచి పనికి మంచిలో భాగస్వామ్యం కూడా మీకు అనుకోకుండా ఉంటుంది. అయ్యో నేనేం చేయలేకపోయాను అనేది అక్కర్లేదు, ఇలా మంచిలో మీకు భాగస్వామ్యం వచ్చేసింది. అందుకని అనుకోకుండా చేసినా దేవుడు మీకు ఒక మంచి పని చేయించాడు. అందుకని మీరు చేసిన తపఫలం ఇలా ఒక మంచి ప్రేరణతో అందరికీ ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ని కేవలం అమెరికా మాత్రమే కాకూడదు, ప్రపంచంలో ఉన్న వారందరూ తెలుసుకోవాలి అని ఇలా మీ ద్వారా చేయిస్తున్నాడు పరమాత్మ. అవుతాయి, అలా తప్పకుండా అవుతాయి. ఈ ప్రశ్న మీకు చాలామంది అడిగే ఉంటారు, నేను నెక్స్ట్ అడగబోయేది. మీరు సన్యాసం తీసుకుని ఐ థింక్ ఒక 20 సంవత్సరాలు 15 కరెక్ట్గా 20 సంవత్సరాలు ఏంటండి. సో నాకు వచ్చిన ఒక థాట్ ఏంటంటే, అంటే మీరు సుమారు మా ఏజ్, మా అందరి ఏజ్లో ఉన్నారు. అంటే ఒక 25 ఏళ్ల క్రితం వరల్డ్ వాస్ చేంజింగ్. అంటే ఇది ఐటీ బూమ్ వచ్చింది, మెడికల్ సిస్టమ్స్ చేంజ్ అవుతున్నాయి, అంటే వరల్డ్ వైడ్ వెబ్ అనే మాట వచ్చి అంత ప్రపంచం మారిపోతున్న రోజుల్లో అందరూ ఏదో చేసేయాలి, మనం కూడా దాన్ని పట్టుకోవాలి, వెళ్ళిపోవాలి, థింక్ అహెడ్ అని అనుకున్న రోజుల్లో మీరు వేరే స్పిరిచువల్ పాత్ వైపు వెళ్ళారు. సో ఎలా జరిగింది అది? అండ్ మీకు ఒక్కసారి ఇక్కడ ఫోమో అనే వర్డ్ యూస్ చేస్తారు, ఫీలింగ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని. అంటే ప్రపంచం అంతా వెళ్తుందట, నేను కిటి వెళ్తున్నానా, ఇలాంటి ఐడియాస్, థాట్స్ ఏమైనా వచ్చాయా మీకు? నాకు అలా లేదు. నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే, చిన్నప్పుడు నేను నా 12వ ఏట జీర స్వామిని చూసిన తర్వాత స్వామివారు అందరికంటే చాలా విలక్షణంలో ఉన్నారు. అప్పటికే ప్రపంచం చాలా మారుతున్న సందర్భం 92లో. అప్పటికి అప్పటికి సెల్ ఫోన్స్ లేవు, ఏమీ లేవు, కానీ ప్రపంచం అంతా వారినే చూస్తాను. మళ్ళీ ఇంకో 12 ఏళ్ళు నేను ఉన్నాను కదా, 24వ సంవత్సరం చివరిలో నేను సన్యాసం తీసుకున్నాను. అప్పటికి ఇంకా చేంజ్ అయ్యి అప్పుడే ఫోన్లు కూడా అన్నీ వచ్చేసినాయి, అప్పటికి చాలా మారిపోయింది. అయినా జీఆర్ స్వామివారు అనేది ఒక దైవంలాగా అందరం చూడడం అనేది మేము బాగా చిన్నప్పటి నుంచి చూస్తాం. వారు చేసే మంచి కార్యాలు కావచ్చు, వారు మాట్లాడే మాటలు కావచ్చు, వారిని దర్శిస్తేనే ఒక దివ్యత్వం. నేను చిన్నప్పుడు నేను చూస్తుంటే ప్రతి వాళ్ళు కూడా స్వామివారి గురించి వెంకటేశ్వర స్వామి ఇలా అంటుండేవారు. అంటే నేను 12 ఏళ్ళ సమాశ్రయం తీసుకున్నాను వారి దగ్గర మంత్రోపదేశం. నాకు వారిలా అవ్వాలనే ప్రేరణ ఉంది అనిపించింది మనస్సులో, కానీ ఎలా నాకేం తెలియదు. కానీ మా తాతగారులంతా చిన్నప్పటి నుంచి ఆలయాల్లోనే చేస్తుండేవారు కనుక ఒకసారి మేము ఆలయంలో ఉన్నాము, కాలేజీ చదువుతున్న రోజుల్లోనే ఆలయం చేస్తూ చదువుకోవాలనుకున్నాం. కానీ నాకు చిన్నప్పటి నుంచి వేదం అంటే ఇష్టం, అందుకే అనుకోకుండా ఆ చదువుతో పాటు ఇవి కూడా చదువుకుంటూ ఉన్నాం. అలా చదివే రోజుల్లో మేము ముత్యాలంపాడు ఆ ఊళ్ళో ఉన్నప్పుడు ఒక తాపీ మేస్త్రి ఇల్లు కడుతున్నాడు మా ఆలయం పక్కన. ఎర్రగా ఉన్నాడు, శిఖ ఉంది, అతను ఏదో చదువుతున్నాడు. అప్పుడే నేను మంత్రభాగాలన్నీ నాకు తెలుసు, కానీ మిగతా ఎంత పెద్ద నాకు అంతంత పరిచయం లేదు. నాకు 15 ఏళ్ళు అప్పుడు వయస్సు. ఆ వయసులో నేను అక్కడ రామాలయంలో ఉన్నప్పుడు అతను చదువుతుంటే నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళి ఏమయ్యా నువ్వు బ్రాహ్మడివి ఇల్లు కడుతున్నావు ఏంటి అని అడిగాను. బ్రాహ్మణులు ఇల్లు కట్టకూడదా అన్నాడు. ఇల్లు కట్టకూడదని కాదు, ఈ వృత్తి చేయరు కదా, పౌరోహిత్యం చేస్తారు, గుడి చేస్తారు, ఇది ఎందుకు చేస్తున్నావు అని అడిగాను. నేను బ్రాహ్మణుని కాదు, శూద్రుడిని అన్నాడు. మరి శూద్రుడివి కదా, మరి నువ్వేం చదువుతున్నావు అని అడిగాను. నువ్వు చదివేవి మంత్రాలాగా అనిపిస్తున్నాయి, ఏం చదువుతున్నావు అని అడిగితే నేను చదివేది విష్ణు సహస్రనామం, మంత్రాలు కాదు, మంత్రాల కంటే గొప్ప మంత్రం అన్నాడు. విష్ణు సహస్రనామం నాకు తెలుసును, కానీ నాకు అప్పుడు ఇంత కంఠస్థం లేదనమాట. అప్పుడప్పుడే మంత్రభాగాలే మాకు ఎక్కువ చెప్తుండే, స్తోత్రాలు అంతా అయ్యేవి కావు. మాకు స్తోత్రం ఉందని తెలుసు,
కానీ చెప్పిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది. మరి శూద్రుడివి శిఖ పెట్టుకున్నావు, ఇలా ఉన్నావు, నామాలు పెట్టుకున్నావు, పంచి కట్టుకున్నావు అని అడిగితే నీకు ఎవరు నేర్పారు ఇవి అంటే, ఇగో ఈ స్వామి అని మెడలో మా గురువుగారిని చూపించారు, చిన్నజీవ స్వామి. ఈయన మా గురువుగారేనయా అన్న. ఓ మీ గురువుగారా, నాకు గురువుగారే అంటూ అప్పుడు ఆ తాతగారితో నాకు పరిచయం అయింది. నాగేశ్వరరావు అని అతను రోజు గుళ్ళోకి వస్తూ ఉండేవాడు. అతనిది మాకు పక్కనే ఇల్లు అన్నమాట అతనికి. అంటే ఒక మనిషికి ఒక మంచి మార్గాన్ని ఇచ్చేది కేవలం బ్రాహ్మడే అవ్వాలని లేదు, ఏ కులం వారైనా సరే అవ్వచ్చు. సంస్కారం అనేది భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కోలా ఇస్తాడు కదా. అతనికి చాలా అద్భుతమైన సంస్కారం జీఎస్వామి వారి వల్ల కలిగింది. అతనిలో ఒక పెను మార్పు, ఒక అద్భుతమైన మార్పు. అలాంటి వాళ్ళ సాహచర్యం, అతని యొక్క మాటలు, స్వామివారి గురించి అతను చెప్పినవన్నీ విన్నాక నాకు ఇంకాస్త ప్రేమ పెరిగింది స్వామి మీద. అంత ముందు వరకు మా గురువుగారు అనిపించేది, ఏదో ఎప్పుడన్నా దగ్గరలో వస్తే వెళ్ళి చూడడం తప్ప అంత ఇది అనిపించింది. ఆయన నన్ను ఎప్పుడు తీసుకెళ్తూ ఉండేవారు ఆశ్రమంకి, స్వామివారు ఎప్పుడు వచ్చినా అప్పుడు తీసుకెళ్తూ ఉండేవారు. అలా ఎక్కువ ప్రేమని పెంచేలా చేశాడు ఆ మహానుభావుని సాహచర్యం. అందుకే అంటారు కదా, సత్సంగాత్ భవ నిస్పృహ గురుముఖాత్ అన్నట్లుగా సత్సంగం వల్ల గురువు దగ్గరికి చేరగలుగుతాం. అలా నాకు ఈ భౌతికమైనటువంటి స్నేహితులు కానీ వాళ్ళు కానీ సహజంగానే అన్నీ వదులుకుని యువతల పక్క ఆలయంలో ఎప్పుడైతే వచ్చామో అందరూ మా దగ్గరికి రారు కదా. దీంట్లో ఉన్నప్పుడు దీంట్లో ఉండే అర్చకులే మా స్నేహితులు ఎక్కువ మంది ఉన్నారు. మిగతా వారు ఉన్న ఒక్కొక్కరు వాళ్ళ చదువుల్లో వాళ్ళు అలా వెళ్ళిపోయారు. 10th క్లాస్ అయిన తర్వాత ఎవరి చదువులు వాళ్ళవి కాలేజెస్ అలా వెళ్ళిపోయినా మాకు ఈ అర్చకులే ఎక్కువ మంది పరిచయాలు, ఇంకెక్కువ మంది వాళ్ళతో ఉండడం, ఇవి చదువుకోవడం, ఎక్కువ ఈ విద్యను పెంచుకోవడం. అలా పెంచుకున్నప్పుడు ఒక శూద్రుని కలయిక నాకు గురువు మీద ఇంకా ఎక్కువ ప్రేమను పెంచింది. నాలో ఉన్నటువంటి సంకల్పం 12వ సంవత్సరంలో నేను సన్యాసం స్వీకరించాలనే ఆ దీక్షకి, ఆ సంకల్పానికి ఇది నీరు పోసింది. నీరు పోసి నేను ఎలా అయినా సరే అవ్వాలి, ఎలా అయినా సరే స్వామిలా ప్రచారం చేయాలి అనే భావన. అయితే అందరూ వెళ్ళే మార్గం కంటే మనకి ఋషులు చెప్పిన మార్గం ఒకటి గొప్పది ఉంది, శ్రేయో మార్గము అంటారు. దీంట్లో నేను నమ్మిన దాంట్లో ఇది నేను నమ్మాను అని అంటే నా గురువులంతా నమ్మారు, వాళ్ళ గురువులందరూ చేశారు. ఇంతమంది లీనియేజ్ కదా జరుగుతుంది. పోనీ ఇది లీనియేజ్ ఉందా మందానికి అంటే, ఈ ఫ్యాషన్ అనేది ఈరోజు ఇప్పుడు ఉంటే మళ్ళీ తర్వాత మారిపోతుంది, కానీ మనది ఎప్పుడూ మారట్లేదుగా. ఇదే కాషాయం, ఇదే దండం, ఇదే బొట్టు, ఋషులు చెప్పినటువంటి ఆ శ్లోకాలు, ఆ మంత్రాలే మనం చదువుతున్నాం తప్ప వేటిని పరివర్తన చేయలేదు. వాటిని మనం అనుష్ఠిస్తున్నాం, వాటికి ఎక్కడ చెడు జరపనివ్వట్లేదు కదా. కానీ ఇప్పుడు ఇది కరెక్టు అనుకోవడానికి ఇప్పుడున్న భౌతికంగా చూసే ఫ్యాషన్ అనేది మారిపోతుంది. ఇదివరకు రోజుల్లో ఇంట్లో ఫోన్ ఉండేది, ల్యాండ్లైన్. ఇప్పుడు ల్యాండ్లైనే లేదు, ఇప్పుడంతా కూడా వైర్లెస్. ఆ ఫోన్లు కూడా మొదట్లో వచ్చే ఫోన్లు వేరు, ఇప్పుడు ఎంత స్మార్ట్ ఫోన్స్ వచ్చేస్తున్నాయండి, చిన్న ఫోన్స్ ఇంతే కదా. మేము చాలా ఆశ్చర్యపోయాం. మొదట్లో ఒకసారి ఎయిర్పోర్ట్లో ఉంటే వాడు ఎవడో చూస్తూ నవ్వుతూ వస్తున్నాడు, మాట్లాడుతూ వస్తుంటే నన్నేమనుకున్నా అని ఇట్లా నవ్వితే వాడు నవ్వుతూ పక్కన నుంచి వెళ్ళిపోయాడు తప్ప నన్ను కాదు. తీరా చూస్తే వాడు బ్లూటూత్తో మాట్లాడుకుంటున్నాడు. అప్పుడు మాకు తెలిసింది ఏంటి ఇదో పరికరం ఉందా అని. అంటే ఒక్కోటి అడ్వాన్స్ మారుతోంది. తెల్లగా కనపడేవి ఇప్పుడు జుట్టు రంగులో కలిసిపోతున్నాయి, చిన్నవి నల్లవి. వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఏమిటో కూడా మనకి తెలియదు. అందువల్ల ఈ మారిపోయే కల్చర్ కంటే ఎప్పుడు శాశ్వతంగా ఉండేది, మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేది, బాగుపరిచేది ఏది ఉందో అటువంటి గొప్ప మార్గాన్ని పట్టుకున్నా కదా అని నాకు సంతోషం. అందువల్ల నేను ఎప్పుడు నా మనస్సులో ఏ రోజు నాకు అనిపించట్లే ఇంకా దీంట్లోనే ఉండాలి, నా గురువు చెప్పే కార్యాలన్నీ నెరవేర్చాలనే బలవత్తరమైనటువంటి ఒక సంకల్పం రోజు రోజుకి పెరుగుతుందే తప్ప చేయలేకపోతున్నాననే బాధ ఉంది. ఇంకా నేను చేయాలి, నా గురువు గారికి వారు చెప్పే మంచి కార్యాలు ఇంకా బాగా నెరవేర్చాలి అని బాగా దృఢతరంగా అందరినీ మోటివేట్ చేయాలి, అందరినీ హనుమంతుడిలా తయారు చేయాలి అని బాగా సంకల్పం అన్నమాట, బాగా కోరిక. భగవంతుడు అంటే ఎవరు? హూ ఈజ్ గాడ్? దేవుడు అంటే సహజంగా మనకి రాముడు, కృష్ణుడు ఇలా పెద్ద పెద్ద కిరీటాలు పెట్టుకునే వాళ్ళందరినీ చూస్తే మనం దేవుడు అనుకుంటాం. మా గురువుగారు చెప్పేది ఏంటంటే దయ కలిగిన వాడు దేవుడు. ఆ దయ ఎవడిలో జనించి ఎదుటివాడికి ఉపకారం చేస్తాడో వాడే దేవుడు కదా. అంటే తోటివాడిని ఆదుకోవాలి అనే భావన కావాలి. కానీ మా జీరస్వామి వారు కేవలం మనిషి దాకా ఆగట్ల. ఆ మనిషి నిలబడ్డానికి ప్రకృతి, జంతువులు అన్నీ వాడిని
ప్రొటెక్ట్ చేస్తున్నాయి మనిషిని. అందువల్ల ప్రకృతిని చూడాలి. ఎందుకంటే ఏమీ ఆశించకుండా నేచర్ మనకి గాలిస్తుంది, చెట్లు మనకి ఫలాలు ఇస్తున్నాయి. మనమేమో ఎదుటివాడికి ఉపకారం చేస్తే వాడు థ్యాంక్స్ చెప్పలేదని కుంగిపోతాం, కృషించిపోతాం. కానీ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి కాయ కోసుకొని వెళ్ళిపోతాం, థ్యాంక్స్ చెప్తాం మనం. ఒక నది అక్కడ ప్రవహిస్తుంది, దాహం వేస్తే గబగబ వెళ్ళి నీరు తాగుతున్నాం, థ్యాంక్స్ చెప్తున్నామా? అది అడుగుతుందే? చెట్టు అడగట్లేదు, నీరు అడగట్లేదు, వెలిగించే సూర్యుడు అడగట్లేదు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేయాలంటే అమ్మో లైటింగ్ అండి, లైట్లు అయితే కష్టం అండి అంటున్నారు. కాస్త చీకటి పడితే సన్సెట్ అయిపోతే లైట్స్ వేసుకోవాల్సిందే. కానీ ఇప్పుడు ఏ లైట్ మనం వేసుకున్నాం? ఎంత వెలుగు సూర్యుడు ఇస్తున్నాడు. ఇంత కాంతినిచ్చే సూర్యుడికి మనం ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నామా? అద్దె కడుతున్నామా? ఏం చేయటం లేదు కదా. అందుకని స్వామీజీ ఏమంటారంటే మనిషి మనుగడకి ప్రకృతి ఎంతో సహకరిస్తుంది. దాని విషయంలో కూడా మనిషి కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఒకసారి దండం పెట్టడం కాదు, దాన్ని పాడు చేయకుండా ఉండడం. అలా ఉన్నవాడు కూడా దేవుడే కదండి. కానీ ఆ దేవుడు అందరిలో కనపట్టలేదు కనుక ఇన్ని ఇచ్చి సైలెంట్గా ఉంటున్నాడు భగవంతుడు కనుక. ఆ భగవంతుని మన కోసం ఆయన దిగి వచ్చాడు. తన గొప్ప స్వరూపాన్ని తగ్గించుకొని చూడండి, చెట్లని కదుపుతున్నాడు, మనల్ని కదుపుతున్నాడు, అన్నింటినీ కదిపేవాడు. కదలకుండా తాను కూర్చుంటున్నాడు మన ఇంట్లో ఒక మూర్తిగా. అన్నీ కదిపేవాడు కానీ తాను కదలట్లా, మాట్లాడటల్లా. అలా ఉన్న స్వామిని మనం చూడగలిగితే, ప్రకృతిగా చూడగలిగిన, ప్రతి వ్యక్తిలో చూడగలిగిన అది మంచిది కనుక మా జీరస్వామి దేవుణ్ణి అక్కడ చూడటమే కాదు ప్రతి వ్యక్తిలోనూ దేవుడు ఉన్నాడు. అందుకనే మాధవ సేవగా సర్వప్రాణి సేవ. చాలామంది మానవ సేవయే మాధవ సేవ అంటారు, అది తప్పు. మాధవ సేవగా సర్వప్రాణి సేవ చేద్దాం, సకల ప్రాణులకి సేవ చేద్దాం అంటారు జీరస్వామి. అందుకని మేము అదే లక్ష్యంతో వెళ్తూ అంతటా దైవాన్ని దర్శించే గుణం కావాలి. ఆ గుణం కలిగిన వాడు కూడా మనం ప్రతి వ్యక్తిలోనూ దేవుడు ఉన్నాడు కదా. స్వామివారు ఒకసారి మాల వేస్తుంటే చెప్తూ ఉంటారు, ఎదుటివాడికి మాల వేస్తారు. ఆ మాల మనకు కాదు, లోపల ఉండే దేవుడికి అన్నమాట. ఆ భగవంతునికి వేస్తున్నాం అనుకుని వెయ్యాలి. మనం తినే ప్రసాదమైనా, ఎదుటివాడికి ఇచ్చే ప్రసాదమైనా లోపల ఉండే దేవుడికి. అది భగవంతునికి సమర్పిస్తున్నాము అనగానే దేవుడికి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇస్తాం. ఎదుటివాడికి ఇచ్చేటప్పుడు అయితే కేర్లెస్గా ఏదో వేస్తుంటారు, ఏదో బిచ్చం వేసినట్టుగా వేసేవాడు కూడా ఉంటారు. కానీ అలా కాకుండా గౌరవంగా దైవానికి ఇస్తున్నట్టు భావిస్తే అది తీసుకున్న వాడికి కూడా శక్తినిస్తుంది కదా. అది మన జయస్వామి చెప్తూ ఉంటారు అనమాట. ఇన్నేళ్ళు మీరు స్వామి దగ్గర, చిన్న జయస్వామి గారి దగ్గర ఉన్నారు. సో మీకు పెద్ద ఒక ఇన్స్పిరేషన్ అంటే మీ లైఫ్ ఎలా చేంజ్ అయింది తన దగ్గరకు వచ్చాక అని మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? నన్ను వెనక్కి తిరిగి చూడొద్దన్నారు స్వామి, ముందే చూడమన్నారు. చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. గతం ఎప్పుడో అయిపోయిన దాని గురించి మనం స్మరించే కంటే మనం చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. అందుకని మనకి ఇన్స్పిరేషన్ స్వామివారిని పూర్వాశ్రమంలోనే నాకు స్వామివారిని చూస్తే కలిగింది, ఇప్పటికీ కలుగుతూ ఉంది. ఎందుకంటే ఆ వయస్సులో ఇప్పటికీ స్వామివారు విశ్రాంతిని పక్కన పెట్టి వారు ఎంత అద్భుతంగా వారు చేస్తారంటే, వారు ఆహారం మీద కానీ మిగతా వాటి మీద కానీ దృష్టి ఎక్కువ ఉండదు. వారు పని 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 పని. అది అటు భగవంతుని యొక్క కార్యం ఉన్నన్నాళ్ళు, మనం ఎంతకాలం ఈ భూమి మీద ఉంటామో మనకు తెలియదు. ఉన్నన్నాళ్ళు ఏం చేయాలి సమాజానికి అనేదే స్వామి నేర్పుకుంటారు. కేవలం పూజలు ఒకటే మనం చేస్తూ ఉండడం కాదు, సమాజానికి ఒక మెటీరియల్, మనం ఒక సంస్కారవంతమైనటువంటి ఒక విద్యను అందించాలి అని స్వామి ప్రజ్ఞ అని ఒక దాన్ని ఏర్పాటు చేశారు. దాంతో మీరు ఇప్పుడు చూస్తున్నారు, అమెరికాలోనే సుమారుగా అన్ని రాష్ట్రాల్లో యువత వేల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరూ అటు ఈరోజు ఉదయం పాడారు, ఎంత బాగా పాడుతున్నారు, పాటల్లో ఉన్నారు, ఆటల్లో ఉన్నారు. వాళ్ళందరూ ప్రజ్ఞ అంటారు. అంటే ప్రజ్ఞ అంటే త్రైకాలికి అంటారు. 3 కాలాల్లోనూ, అంటే భూతకాలంలో జరిగింది ఏది ఉందో, ఇదివరకు జరిగిపోయిన దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మళ్ళీ అలాంటివి ఏమైనా ఎదురైతే దాన్ని ఎలా ఎదిరించాలో గుర్తుండాలి. వర్తమానంలో వాడికి దృష్టి ఉండాలి. రాబోయే కాలంలో కూడా నేను ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటి వాడే ప్రాజ్ఞుడు అంటారు, ప్రజ్ఞ కలవాడని. అలాంటి ప్రాజ్ఞులైన వ్యక్తుల్ని స్వామి తయారు చేస్తున్నారు. అలాంటి మంచి ఫోర్స్ ఉండాలి సమాజానికి. ఎందుకంటే దైవభక్తి, దేశభక్తి రెండూ కలిగిన వ్యక్తులను తయారు చేయాలి అనేదే స్వామి సంకల్పం అన్నమాట. అందుకోసం స్వామీజీ ఒక అద్భుతమైనటువంటి ప్రేరణిస్తూ అందరినీ ముందుకు సాగింపజేస్తున్నారు. ఇదే మనం చేయాలని అనుకుంటున్నాం, అంతే. ఇదే మనకి ప్రేరణ.
అందుకని వెనక్కి వెళ్ళి చూడాలి అనేది గతాన్ని కాదు, కానీ ఆచార్యులు చేసినటువంటి సంస్కారాలు, ఇచ్చిన సంస్కారాలు ఏమున్నాయో వాటిని అయితే వెనక్కి చూసుకోవాలి. ఒకసారి మనం నేర్చుకుంటాం, సింహావలోకనం చేసుకోవాలి, వాటిని అయితే చూడాలి. నేను ఎంతవరకు వెళ్ళానని సింహం వెనక్కి తిరిగి చూస్తుంది, కానీ మన చరిత్రను మనం చూసుకోవాలి. మనం అన్నీ పోగు చేసుకునేవన్నీ ఉంటాయి, పెద్దలు చెప్పినవి ఉంటాయి, వాటిని అయితే అవలోకనం చేసుకోవాలి, వాటిని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మేము మండే నుంచి థర్స్డే ఫ్రైడే పని చేస్తాం. ఫ్రైడే 3 నుంచి స్విచ్ ఆఫ్ అయిపోతాం అనమాట. ఇప్పుడు బ్రేక్ తీసుకోవాలి, ఏదో ఎంజాయ్మెంట్ కావాలి, ఇంకెక్కడో ఒక సినిమా చూడాలి, వీ నీడ్ రెస్ట్ అంటుంటాం. మీకు అలా అనిపిస్తుంది ఎప్పుడన్నా? స్వామీజీ ఒక మాట చెప్పారు, మనకి ఎవరికైనా చిన్నప్పుడు అనిపిస్తుంది కాసేపు ఒక పని చేశాక కాస్త రెస్ట్ తీసుకుందాం అని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ స్వామివారు అంటారు రెస్ట్ అంటే ఏమిటి అని ఒక ప్రశ్న వేశారు. రెస్ట్ అంటే ఒక పనిని వదిలేస్తాం, కానీ ఇంకో పని అయితే చేస్తున్నాం, వాడికి రెస్ట్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మీరే అన్నారు, ఇంతవరకు అన్ని పనులు చేసాం, కంప్యూటర్ దగ్గర కూర్చున్నారు ఐటీలో, అయిపోయింది, కాసేపు రెస్ట్ తీసుకుందాం అన్నారు. ఏం చేస్తున్నారు? మళ్ళీ కూర్చొని సినిమా చూస్తున్నా అన్నారు. అది కూడా ఒక పనే కదా. అంటే నిష్క్రియుడుగా ఏ మనిషి ఉన్నాడు, ఆ కార్యాన్ని వదిలిపెడతాడు, ఇంకో కార్యాన్ని పట్టుకుంటున్నాడు. అందువల్ల వేరే వెళ్ళాలి అని అనిపించదు మనకి. ఎందుకంటే రెస్ట్ తీసుకోవడం అంటే ఇంకో పని కదా. ఒక దాంట్లో విసుగు పుడితే ఇంకో దానికి వెళ్ళాలి. ఒక దాంట్లో విసుగు రావడానికైతే ఒకే పని ఎప్పుడు చేయం కదా. ఎందుకంటే మనకి ప్రాతకాల సంధ్యావందనం అంటారు, అది మధ్యాహ్నం చేయం కదా. మాధ్యాహ్నిక సంధ్యావందనం మళ్ళీ వేరు ఉంటుంది, సాయంత్రం మళ్ళీ సాయం సంధ్యావందనం ఉంటుంది, ఉదయం ఆరాధన ఉంటుంది. ఆ ఉదయం ఆరాధన వేరు, మాధ్యాహ్నిక ఆరాధన వేరు. ఉదయం చదివే స్తోత్రాలు వేరు, మాధ్యాహ్నికం చేసే మంత్రపాఠాలు వేరు ఉంటాయి. అలా వేరువేరుగా ఉంటాయి కనుక ఎప్పుడు ఒకటే కాదు కనుక ఏం కాదు. అదిగాక ఆ భగవంతుడినే మనం స్తుతిస్తూ ఉంటాం కనుక. అయినా ఒక్కటి మేము చెప్తుంటామండి ఈ ప్రశ్నకి, ఎప్పుడు ఒకటే చేస్తూ ఉంటారు కదా. మమ్మల్ని ఒక టీవీ వాళ్ళు కూడా అడిగారు, మీకు ఎప్పుడు బోరు కొట్టదా అని. నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నా కానీ ఎందుకు లేని అడగలేదు. రోజు ఒకటే తింటారు, మీకు బోరు కొట్టదా అని కదా. రోజు నిద్రపోతారు, బోరు కొట్టదా? నిద్ర ఎవరికి బోర్ అనిపించదు కదా. నిద్ర లేకపోతే వీడి పని అయిపోతుంది, తిండి లేకపోతే వీడి పని అయిపోతుంది. ఒకే తిండిని వెరైటీగా చేసుకు తింటున్నారు కదా. అది మనిషి స్వభావాన్ని బట్టి వాడికి అనిపిస్తుంటుంది. ఎప్పుడు ఇదేనా అని అనిపిస్తే వాడికి దాని మీద ఏవగింపు కలుగుతుంది. అందుకే దాంట్లో కొంత మార్పులు చేస్తుంటాడు. అందుకే మనకు కూడా భగవంతుడు స్తోత్రాలు ఇచ్చాడు, ప్రబంధాలు ఇచ్చాడు, పాటలు ఇచ్చాడు, వేదం ఇచ్చాడు. ఇన్ని ఇస్తే బోరెందుకు కొడుతుంది? కాసేపు ఒకటి చదువుతాం, కాసేపు ఇంకోలా స్తుతిస్తాం, ఇంకోలా చేస్తాం. అందువల్ల ఎప్పుడు మనకి రెస్ట్ తీసుకోవాలి అని అనిపించింది. స్వామివారు చాలా అందంగా చెప్తారు, నిద్రపోయేటప్పుడు కూడా ఆరాధన చేయాలని. ఒకసారి మమ్మల్ని అడిగారు, నిద్రపోతూ ఆరాధన చేయాలి తెలుసా అన్నారు. నిద్రపోతూ ఆరాధన ఎలా చేస్తాము అని అన్నాను స్వామివారితో. అప్పుడు స్వామివారు చెప్పారు, నిద్రపోయేటప్పుడు మనం భగవంతుని దగ్గరికి చేరాలి. అందుకే ఈ బొటన వేలు పరమాత్మ, ఈ చూపుడు వేలు మనం. అందుకే మనం దేవుడి దగ్గర ఎప్పుడు వంగాలి. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఇలా పెట్టుకుని, భగవంతుడా నీ దగ్గరికి నేను చేరుతున్నాను అని భావిస్తూ పెట్టుకొని నిద్రపోండి. పొద్దున్నే లేచేంత వరకు కూడా అది ఆరాధనే. దేవుడి దగ్గర ఉండడమే కదా పూజ అంటే. అలా స్వామి చెప్తే నిజంగా ఇది కూడా మంచిదే కదా. మనం టైం వేస్ట్ అనేది లేదు కదా. ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకుంటుంటే ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలందరూ, మీరు ప్రజ్ఞాలో చూడండి, ఇది రాఘవ్ గారి డాన్స్ స్కూల్ వేరే ఏవి చూసినా వాళ్ళ ఆర్ట్ అండ్ కల్చర్ని చాలా ఓన్ చేసుకుంటారు. నేర్చుకుందామని వాళ్ళ అమ్మ నాన్న మొదలు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్తోనే వాళ్ళు నేర్చుకుంటారు. కొందరు పిల్లలు బాగానే ఈజీగానే బాగానే ఫిట్ అవుతారు, కానీ కొందరు కొంచెం స్ట్రగుల్ అవుతారు. సో ఇలాంటి పిల్లలకి మీరు ఇలా అబ్జర్వ్ చేశారా? ఇలాంటి పిల్లలకు మీరు ఇచ్చే సలహా ఏంటి? మనిషికి డబ్బును బట్టి హోదా రాదు. తర్వాత అన్నిటికంటే బాగా గొప్పది ఏది? విద్య. ఆ విద్య బాగా ఎవరి దగ్గర ఉంటే వాడినే గౌరవిస్తుంది తప్ప విద్య లేని వాడిని ఎవరు తీసుకోరు కదా. ఇప్పుడు ఆ విద్య ప్రతిభ బాగా కలగాలనే మన జీఎస్వామి ప్రజ్ఞ పెట్టారు ఇక్కడ. వీడు ప్రజ్ఞ నేర్చుకుంటే ప్రాజ్ఞుడు అవుతాడని మీకు ఇందాక చెప్పా. వాడు చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు అయ్యాడు అనుకోండి, వాడు అవసరం ప్రతి వాడికి ఉంటుంది. ఇప్పుడు అమెరికన్ కూడా మీరు ఇండియాలో చదువుకున్న అంటే మీ నాన్నగారులు కావచ్చు, మీ తాతగారులు కావచ్చు, ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళందరినీ ఇక్కడికి అమెరికా ఎందుకు పిలుచుకుంది? ప్రశ్న వేస్తున్నాను. ఎందుకు పిలిచింది వాళ్ళని ఇక్కడికి? వాళ్ళు ఎడ్యుకేటెడ్ అని కదా. అంతేగాని వాళ్ళ దగ్గర డబ్బు ఉందని పిలవాలా?
వీడు బాగా జ్ఞానం కలిగిన వాడు, నా నాసాకి వీడు ఉపయోగపడతాడు, నాకు ఇక్కడ ఉన్నటువంటి ఐటీకి వీడు ఉపయోగపడతాడు అని చెప్పి పిలుచుకుంటున్నారు. ఇప్పుడు అమెరికాలో చూస్తే డాక్టర్స్ కూడా ఉన్నారు, మన వాళ్ళే ఉన్నారు చాలామంది. అంటే వీళ్ళలో ప్రతిభ ఉండబట్టి కదా వీళ్ళందరినీ ఇక్కడ పిలిచారు. అందుకే మనకి భగవద్గీత చెప్తున్నాం, క్లాసెస్ ఇస్తున్నాం. శీతోష్ణ సుఖ దుఃఖాలు అని చెప్తున్నారు. నీకు ఎక్కడన్నా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా, ఏ రకమైన ఇబ్బంది కలిగినా నువ్వు ఎలా తట్టుకోవాలి, మెంటల్గా ఎలా స్టేబుల్ నువ్వు చేసుకోవాలి, నువ్వు స్థిరంగా ఉండగలిగితేనే కదా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నువ్వు మంచిగా ఉంచగలుగుతావు. అందువల్ల నువ్వు బాగుండాలి, తోటివాడిని బాగుపరచాలి. వీటన్నిటికీ కారణం మనస్సు ఒకటి. అందుకే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన అని. ఇక్కడ ఆత్మశబ్దానికి మనస్సు అని అర్థం. నీకు మనస్సే మిత్రుడు, మనస్సే శత్రువు, మనస్సే బంధువు. దీన్ని నువ్వు ఎలా చేసుకుందాం అనుకుంటున్నావు? నీ మనస్సుని మిత్రుడిగా చేసుకుంటే అనారోగ్యాలు ఉండవు, నీ మనస్సును శత్రువుగా చేసుకుంటే అన్ని రోగాలు మన దగ్గరే ఉంటాయి. క్యాన్సర్ వచ్చినా నీ మనస్సు బాగుంటే క్యాన్సర్ని కూడా తరిమూతలు పారేయచ్చు. అంత శక్తి మనస్సుకుంది. మనోబలం చాలా గొప్పదంటారు. అందుకే మన జిఎల్ స్వామి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అనే పేరుతో ఇక్కడ హనుమంతుని పెట్టారు. హనుమంతుడు ఒక వానరం, కానీ మనుషులతో కలవాలా? రామచంద్రుడు మనిషి, కానీ వానరాలతో కలవాలా? శబరితో కలవాలా? అందరితో కలిసాడు కదా. అందుకే ప్రజ్ఞ అవసరం అని చెప్పు. ప్రజ్ఞా క్లాసెస్ తీసుకుంటే పిల్లలంతా ఇవి నేర్చుకుంటే, రాముడు అంత గొప్పవాడైనా చక్రవర్తి అయినా తాను ఒక గూడు పల్లెకారు పడవ నడిపేవాడితోనూ స్నేహం చేశాడు కదా. ఆయనతోనూ కలిశాడా లేదా? అలాగే అంత గొప్పవాడు రామచంద్రుడు శబరితోనూ కలిశాడు. తను పెట్టిన పండ్లు తీసుకున్నాడు. అయితే రామాయణంలో ఎంగిలి పళ్ళలు లేదు, కానీ మిగతా వాటిల్లో ఉంటాయి. నాన్నగారు అవి రాసి ఉంటారు, చదవచ్చు. చెప్పగానే అందువల్ల ఒక మనిషి తాను ఎంత గొప్పవాడైనా సరే తక్కువ వాడితో కూడా ఎలా కలవచ్చు, అంతకంటే గొప్పవాడితో కూడా ఎలా కలవచ్చు. రామచంద్రుడు రాక్షసుడితో కూడా స్నేహం చేశాడు కదా, విభీషణుడితో. అందుకని ఎవరిని తక్కువ చేయం మనం. మన జీఆర్ స్వామి వారు ముస్లిం అవని, క్రిస్టియన్ అవని, హిందూ అవని, ఎవరైనా సరే కష్టం ఉంటే ఆ కష్టం వాడికి తొలగించాలి. మళ్ళీ ఎవడైనా సరే మన మతం విషయంలో, ధర్మం విషయంలో వేరైతే చూపిస్తే గట్టిగా సమాధానం చెప్తాం. కానీ ఆర్తులు ఎవడున్నా వాడికి బాధలో ఉన్నప్పుడు మనం హెల్ప్ చేయాలి. లేకపోతే మన పాకిస్తాన్ విషయం మనం చూస్తే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు మన భారతదేశం ఆదుకుందా లేదా? వీడికి నేను ఎందుకు పెట్టాలనుకోలే, వాడు మనకి ఇబ్బందులు పెడుతున్నాడు, అయినా వాడికి కూడా సహాయం చేస్తున్నారుగా, భోజనానికి కావాల్సినవి ఇస్తున్నారు కదా. వ్యక్తి మీద మనకి ద్వేషం ఉండదు, చేసే పని మీద ద్వేషం ఉండాలి. రాముడు ఇదే మనకి చెప్తాడు రామాయణంలో. మరణాంతాని వైరాణి. రావణాసుడు చనిపోయిన తర్వాత విభీషణుడు వచ్చి వీడి దుష్టుడు, నేను ఇలాంటి వాడికి అంత్యక్రియలు చేయను అంటాడు. ఓ నువ్వు చేయకపోతే నేను చేస్తానంటాడు రామచంద్రుడు. ఎందుకంటే నిన్ను తమ్ముడుగా నేను అనుకున్నప్పుడు వాడు నాకు సోదరుడే కదా, నేనే చేస్తాలే వాడికి అంత్యక్రియలు అంటాడు. అనగానే వద్దే నేనే చేస్తాను మళ్ళీ విభీషణుడు సిద్ధమవుతాడనమాట. అందువల్ల రామచంద్రుడి దగ్గర ఉన్న గొప్ప గుణం చూడండి, ఎంత గొప్ప గుణము. ఇది కారణం ఏంటంటే మనిషికి ఉండాల్సిన ప్రధాన గుణమే అది. కొంతమంది అంటుంటారు చచ్చిన వాడిని చూడనంటారు, అది తప్పు. ఆ గుణం మంచిది కాదు. అది ఉంటే ఆసురీ భావన. మనిషి అంటే రాముళ్ళ. ఇవన్నీ మనిషికి రావాలి. అందరితో వాడు మనగలుగుతాడు, అలా అందరితో వాడు కలవగలుగుతాడు. అలా కలవాలి అంటే మన చరిత్ర మనకు తెలియాలి. మన ప్రజ్ఞ లాంటి పుస్తకాలు జీఎస్వామి ఇప్పుడు నేర్పడం వల్ల పిల్లల్లో ఎన్నో ఎన్నో సంస్కారాలు ఇప్పుడు మేము చూస్తున్నాం. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఇక్కడి నుంచి వాళ్ళ అమ్మా నాన్నని వదిలి మన ఇండియా వస్తున్నారు. స్వామివారి గిరిజన పాఠశాల పెట్టారు అల్లంపల్లిలో. అక్కడ ఉండే పిల్లల కోసమని వాళ్ళకి ఎలా చెప్పాలి, ఏం చేయాలి అనేది వీళ్ళకి బోధించడానికి వచ్చి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుని వస్తున్నారు అమెరికా పిల్లలు కూడా. మొన్న శంషాబాద్లో చాలామంది పిల్లలు వచ్చారు. వాళ్ళంతా అంటున్నారు మేము వాళ్ళకి ఏదో ఇంగ్లీషో ఏదో బోధిద్దామని వచ్చాం, కానీ వాళ్ళ దగ్గర మేము ఎన్నో నేర్చుకున్నాం. తెల్లవారుజాము 4 గంటలకు వాళ్ళు లేస్తున్నారు. వాళ్ళు మాకంటే చాలా గొప్పగా ఉన్నారు. అడవుల్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఇంత గొప్పగా ఉంటారా, ఇంత గొప్ప కల్చరా అని చెప్పి మన వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఏంటి సనాతన ధర్మం? సనాతనం అంటే పాడిపోకుండా ఏది ఉందో అదే సనాతన ధర్మం. అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా, అంటే మన పెద్ద ఏదైతే ఒక ఆస్తి సంపాదించిన ఆస్తి కింద వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఎక్కడా పాడైపోకుండా దాన్ని ఇవ్వగలిగితే కదా అది
ఆ ఆస్తిని మనం జాగ్రత్తగా తీసుకున్నట్టు అవుతుంది. సంప్రదాయము అంటాం మనం. ఆయము అంటే ధనం కదా. ఆ ఆయం అనేది పైనుంచి కింద దాకా రావాలి. ఆ వచ్చే ఆదాయం ఏదైనా బాగా రావాలి. ప్రదాయము అంటాం. ప్రదాయం అంటే ఇప్పుడు మీ నాన్నగారు తాతగారు 100 ఎకరాలు కొన్నారు అప్పట్లోనే. ఆ 100 ఎకరాలు అంటే మీ ముత్తాత గారు తాతగారికి ఇచ్చారు 100 ఎకరాలు. ఆయన దగ్గర నుంచి మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఎక్కడా పోకుండా రావాలి. మళ్ళీ ఆయన 25 ఎకరాలు అమ్మేసుకొని మీ నాన్నగారికి 50 ఎకరాలే ఇచ్చారు, లేదు 50 ఎకరాలు అమ్మేసి 50 ఇచ్చారు. మీ దగ్గరికి వచ్చేసరికి మీ నాన్నగారు 50 తీసేశారు. మీకు ఏమి చెల్లిగా కూడా లేదు, భూమే లేదు. అది సంప్రదాయం, ప్రదాయం కాదు కదా. పైనుంచి వచ్చే ఆస్తి ఏదైతే ఉందో అది ఆ ఆయం అనేది బాగా ఎక్కడ చెడకుండా బాగా మన దాకా అనేది దాన్ని సంప్రదాయము. అంటే సమ్యక్ బాగుగా, ప్రదాయము బాగుగా మన దాకా రావాలి. అలా వస్తే దాన్ని సంప్రదాయం అంటారు. అయితే ఈ సంప్రదాయం నిన్న మొన్న పుట్టింది కాకూడదు, సనాతనం అంట. ఇప్పుడు ఇందాక అడిగారు సనాతన సంప్రదాయం అంటారు, ఏమిటని సనాతన ధర్మం అన్నారు కదా. సనాతనం అంటే ఎప్పటి నుంచో వస్తుంది, అనాదిగా ఉంది. ఈరోజు మనం కోరుకుంటే వచ్చింది కాదు. ఇప్పుడు ఇలా బొట్టు పెట్టుకోవాలి, ఇలా చీర కట్టుకోవాలి, ఎవరు చెప్పారు? వాళ్ళు మీకు మీ అమ్మగారు. ఆవిడకి ఎవరు చెప్పారు? వాళ్ళకి అమ్మగారు. ఆవిడకి ఎవరు? వాళ్ళ అమ్మగారు. ఇలా వెళ్తూ ఉంటే పై దాకా ఎవరు చెప్పారో అయితే ఆ పై నుంచి వస్తున్నది ఏదైతే ఉందో దాన్ని మనం ఫాలో అవుతూ వస్తున్నాం. అది ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కటి ఉంటుంది. మన దాంట్లో ఇటువైపు మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే మాంగళ్య ధారణ, జీలకర్ర బెల్లం ఇవన్నీ ఉంటాయి. మనం మళ్ళీ హిందీ ప్రాంతాలకు వెళ్తే అక్కడ వాళ్ళకి బొట్టు పెట్టడం ఉంటుంది, ఆ పాపిడిలో బొట్టు పెట్టే ఆచారం ఉంది. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆచారం ఉన్నా మనంతా ఒకటే. ఇది పైనుంచి వస్తున్న ఆచార ధార అన్నమాట, చెడకుండా మన దాకా వస్తుంది. అందువల్ల సనాతన ధర్మము. ఇంతకీ ధర్మం అని కూడా అన్నారు కనుక, ధర్మం అంటే ధృయతే ధారయతే అని చెప్తారు. అంటే ఎవరైతే దాన్ని పట్టుకుంటాడో పట్టుకున్న వాడిని కూడా రక్షించేదేదో అది ధర్మం అంటారు. మన చేత అది గ్రహించబడుతుంది, మనది గ్రహిస్తుంది. మనం దాన్ని ఆశ్రయిస్తే, ధర్మాన్ని ఆశ్రయిస్తే మనం దాన్ని పట్టుకుంటమే ఆశ్రయించడం అంటాం. దాన్ని మనం పట్టుకోవడం వల్ల అది మన్ని పట్టుకుంటుంది. ఎలా అంటే చాలా అందంగా చెప్తారు. ఒక రాజస్థానంలో పనిచేసే వ్యక్తి రాజుగారి దగ్గర ఉన్నప్పుడు వెనక అతను బంట్రోత్తండ్రు ఉంటారు కదా. ఇప్పుడు మనం కలెక్టర్ దగ్గర వాళ్ళ దగ్గర చూస్తాం, కర్ర పట్టుకుని నడుస్తుంటాడు. అలా రాజస్థానంలో కూడా ఒక అతను కర్ర పట్టుకుని నడుస్తున్నాడు. అతనికి 60 ఏళ్ళు వచ్చేసినా ఇంకా రిటైర్డ్ అయిపోయారు, పంపించేశారు. అయితే ఇంతకాలం వాడు చేసిన ధర్మం ఏమిటి? రాజు ముందు దండం పట్టుకుని నడవడం. ఇప్పుడు పెద్దవాడు అయిపోయిన తర్వాత వీడికి ధర్మం ఏమిటి? అప్పటి వరకు వీడి దండం పట్టుకున్నాడు, వాడికి అవసరం లేకపోయినా పట్టుకున్నాడు. వయస్సు మీద పడ్డాక ఆ దండమే వీడికి ఆలంబనం అయిందా లేదా? వృద్ధాప్యంలో ఈ కర్ర వీడు పట్టుకుని నడవాల్సి వస్తుంది. అలా ధర్మాన్ని ఎవడు ఆచరిస్తాడో చివరికి వాడు ఏ పని చేసుకోలేని సందర్భంలో ఆ ధర్మం వాడిని పట్టుకుంటాడు, వాడిని రక్షిస్తుంది. అందుకే మనకు ఒక శ్లోకం కూడా చెప్తూ ఉంటారు, ధర్మో రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షించు, ధర్మాన్ని నిన్ను రక్షిస్తుంది. రక్షించడం అంటే ఏమిటి? ధర్మాన్ని ఆచరించడం. ధర్మాన్ని మనం ఆచరిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అన్నమాట. రామాయణ భారతంలో రాసిన మంచి అంటే ఏదైతే అది చేయండి అని చెప్తారో ఈ రోజుల్లో అది ఫాలో అవ్వడం ఎంత ఈజీ అంటే ఇట్ ఈస్ ఎవ్రీ జనరేషన్ ఆ కాంపిటేటివ్ వరల్డ్ అవుతుంది. ఆ జెలసీలు ప్రాబబ్లీ పెరుగుతున్నాయేమో, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఒక మనిషి మీద ఇంకొక మనిషికి. ఇప్పుడు వాళ్ళు ఎస్పెషల్లీ మన సొంత వాళ్ళు అనేసరికల్లా ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళు అది చెయ్యలేదు అనేది కోపతాపాలు వస్తాయి. ఇవన్నీ ఈ రోజుల్లో కొంచెం కష్టం ఏమో అని అనిపిస్తుంది. కష్టం అంటే ఇప్పుడు రామాయణ భారతాలు అనేవి ఏదో చేయలేనివి ఏం చెప్పలేదు. ఇప్పుడు మీకు మీ వారంటే ప్రేమ ఉందా లేదా? అది రామాయణం చెప్తుంది కదా, సీతారాముని ప్రేమించింది, అదే ప్రేమించమని చెప్తున్నారు, వదలకుండా ఉండండి అని. మరి మీ నాన్నగారంటే మీకు భక్తి ఉందా లేదా? అదే రామచంద్రుడు చేశాడు, తండ్రిని ప్రేమించాడు, అదే కదా. అది పెద్ద చేయలేకపోవడం ఏముంది? పిల్లల్ని మీరు బాగా పోషిస్తున్నారా, పోషించట్లేదా? అంతేగాని గాలికి వదిలేయట్లేదు కదా. మనం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని వదలటలేదు కదా. పిల్లల్ని ఎలా చూసుకోవాలో కూడా రామాయణం మనకి నేర్పుతుంది. అలాగే మీరు ఎవరన్నా ఆకలితో ఉంటే
అలాంటి వాడికి పెడదాం అనుకుంటున్నారా లేదా? పెడదాం. పెట్టరా? పెడతాం. ఉన్నారంటే రామాయణం ఏవైతే అవన్నీ చెప్పేవన్నీ అదే కదండి. అతిథి ఎవడన్నా వస్తే వాడికి పెట్టడం, అది కాక ఇంకోటి అంటే ప్రధానంగా రామాయణం చెప్పే మాట ఒకటే, ఎవడైతే గనక తనది కాని వస్తువుని నాకు కావాలని కోరుకుంటాడో అలాంటి బుద్ధి ఉంటే వాడు పాడైపోతాడని నిలుపుతుంది రామాయణం. భారతం చెప్పేదల్లా ఒకటే, అన్నదమ్ముల మధ్య గొడవలు ఉంటే, అంటే ఆ రాజ్యం కోసం కానీ డబ్బు కోసం కానీ గొడవలు ఉంటే దానివల్ల వాళ్ళ అసూలు వాళ్ళంతా పోగొట్టుకుంటారని భారతం నేర్పుతుంది. అందుకని రెండింటిని చెప్తుంది ప్రధానంగా, అర్థము కామం. ఈ రెండింటి వల్ల మనిషి పాడైపోతాడని ప్రధానంగా నేర్పింది రామాయణం భారతం. అది ఇష్టం ఉంటే బాగుపడతాడు ఎవడైనా సరే. అర్ధకామాలంటే మీ అందరికి అర్థమై ఉంటుంది. అర్థం అంటే డబ్బు. డబ్బు కోసం కొట్టుకు చచ్చారు అన్నదమ్ములు. నిజానికి ఎవరే ఐదు ఊళ్ళు ఎవరో మాకు చాలా అని అడిగారు. 5 ఊళ్ళు వాళ్ళ మొహాన్ని బాధేస్తే వీళ్ళు చక్కగా హాయిగా ఉండేవాళ్ళు కదా. కానీ అలా ఇవ్వకుండా ఆస్తులు వచ్చి లిగ్గవ్వ కూడా నీకు ఇవ్వని అంటాడు, కొట్టుకు చస్తున్నారు. భారతం ఇప్పటికీ అందరిలో ఉంది కదండి. రామాయణం కూడా నడుస్తుంది కదా. రావణాసురులాగా స్త్రీని పట్టుకుని అత్యాచారం చేసే వ్యక్తులు ఇప్పుడు కనపట్టాల సమాజంలో. అందువల్ల ఈ రెండు చాలా చెడ్డవి. పరస్త్రీ వ్యామోహం ఉంటే శిరస్సులు ఎగిరిపోతాయి. రాముడిని నిరూపించాడు. రావణాసుడి యొక్క చరిత్ర మనకి చెప్తుంది వద్దు అని. ధనం కోసం అన్నదమ్ముల దాయాదుల మధ్య వైరం వద్దు అని చెప్తుంది. కలిసి ఉండండి అని చెప్తాను. కలిసి ఉండడం చాలా కష్టమే. అందుకే రామాయణం చదవాలి, అందుకే భారతం చదవాలి. చదివితే ఓ ఇంత అనర్థం ఉందా, ఇంతమంది పోతారా అని తెలుసుకునైనా వీళ్ళు కలిసి ఉంటారు కదా. అందుకని అది ఈజీనా లేదా డిఫికల్టా వాడి మనస్సుకు వాడు వదిలేయాలి. కానీ చెప్పడం అయితే చెప్పాలి. కానీ అవి నేర్చుకున్నవాడు మాత్రం, క్షుణ్ణంగా మనస్సుకు పట్టినవాడు మాత్రం, అంటే అందరూ చదువుతారు, అందరికీ వస్తాయని కూడా మీరు అనొచ్చు. ఇప్పుడు భారతం చెప్పే ప్రవచనం చెప్పేవాడు, రామాయణం చెప్పేవాడు ఆ గుణాలు లేవా అని అడగచ్చు. ఉంటాయి. కానీ అది డబ్బు కోసము, పేరు ప్రఖ్యాతుల కోసమో కాకుండా నిజంగా దాన్ని చదివేది ఓన్ చేసుకోగలగాలి. ఇప్పుడు నేను చదువుతున్నా, ఇది నిజంగా నాకు కావాలి అని అనుకున్నవాడు ఆ చెడు పనులు చేయడు కదా. వాడు వాటికి దూరంగా ఉండి ఒక్కడన్నా రాముడు అయితే చాలు కదా. 1000 మంది రావణాసురులను పోగొడతాడు. ఒక్కడన్నా పాండవుల్లో ఉంటే చాలు కదా. ఇప్పటికి కూడా అన్నదమ్ముల మధ్య వాడితో నాకు వైరం ఎందుకు, వాడు బాగుంటే చాలా ఆస్తంత కారు తీసుకోపో అనేవాడు కూడా ఉన్నారు మనకి. అలాంటి వాళ్ళు కూడా చేయాలి కలుగుతున్నాయి కదా. కానీ అటువంటి గొప్ప మెసేజ్ ఇస్తున్నాయి రామాయణ భారతాలు. అందుకని చదువుకుంటే బాగుపడతారు. ఎందుకు మనకి ఇన్ని గుళ్ళు ఉండాలి, మనకి దేవుడు ఇంట్లోనే మనం పెట్టుకుంటాం కదా, ఇన్ని దేవాలయాలు ఎందుకు అని అంటుంటారు. అలానే ఇప్పుడు మనం ఆగస్టు 15, 18 రోజుల్లో మన అభయ ఆంజనేయుని ప్రాణప్రతిష్ఠ నడుస్తుంది. అది కూడా ఇప్పుడు మనకి ఇంత పెద్ద ఆంజనేయుడు పెట్టాలా అని కూడా అని అనుకునే వాళ్ళు ఉన్నారు. దానికి మీరు చెప్పేది ఏంటండి? బాగుంది, మంచి ప్రశ్న. ఇంకోటి, ఇప్పుడు ఎవరింట్లో వాడు తినచ్చు కదా, ఎందుకు ఇన్ని హోటల్స్ కదా. ఎవరింట్లో వాడు పడుకోవచ్చు కదా, ఎందుకు ఇన్ని హోటల్స్ అన్నీ ఉన్నాయని మనం ప్రశ్న వేయం కదా. ఎవరికి రుచి ఎక్కడ ఉంటుందో, ఎక్కడ బాగుంటుందో, ఏ సెంటర్లో అయితే బాగా మంచిగా రుచిగా ఉంటాయో ఆ సెంటర్కి అందరూ వెళ్తారు, తింటుంటాడు. రుచి కలిగిన వాడు వెళ్ళి అక్కడ తింటుంటాడు, ఆస్వాదిస్తుంటాడు. అయితే ఇక మీరు ఖర్చు గురించి అంటారా, ఇంత ఖర్చు పెట్టేందుకు ఆంజనేయ స్వామి అంటారా, దానికి కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక మంచి మెసేజ్ని మనం అందించాలి అంటే, ఇప్పుడు చూడండి, ఒక క్రికెట్ మ్యాచ్ పెట్టారు, ఎన్ని కోట్ల డబ్బు దాంట్లో పోతుంది కదా. అంత ఖర్చు పెట్టి ఆడడం అవసరమా అని అంటలేదు కదా. దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనేది కావాలి. ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి పెట్టడంలో ఒక ఆంతర్యం ఉంది. 90 అడుగుల హనుమంతుని ఎందుకు పెట్టారు అంటే, సీతాదేవిని అన్వేషించడానికి హనుమంతుడు వెళ్ళాడు లంకకి. వెళ్ళి అక్కడ హనుమంతుడు సీతమ్మని ఓదార్చి ఆవిడ శోకాన్ని పోగొట్టాడు. తిరిగి మళ్ళీ వచ్చి రాముడికి మెసేజ్ ఇచ్చాడు, రాముడికి ఆనందాన్ని కలిగించాడు. సరే, తర్వాత మనకు అంతా కథ తెలిసింది. అంటే హనుమంతుడు అనగానే శోకాన్ని పోగొట్టేవాడు, విజయాన్ని కలిగించేవాడు, ధైర్యాన్ని ఇచ్చేవాడు, అలాగే రోగాన్ని పోగొట్టేవాడు, బద్ధకాన్ని తొలగించేవాడు. ఇన్ని హనుమంతుల్లో ఉన్నాయి క్వాలిటీస్. ఈ క్వాలిటీస్ ఏదో చిన్న హనుమంతుని ఒక చోట మనం గుళ్ళో పెట్టుకుంటే అక్కడ ఉంటాయి, లేవని కాదు. సమాజానికి ఇప్పుడు మనం ఒకటి నేర్పాలంటే ఒక స్పిరిచువల్ సెంటర్ ఒకటి కావాలి.
ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మనం ఇండియాలో చూస్తున్నాం, అలాగే అమెరికాలో చూడాలంటే మనకు కావాలి. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఒకటి చూస్తున్నాం, అలాగే స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అనేది కూడా ఒకటి తెలియాలి కదా. ఒక పెద్ద ఆనందం పెట్టారు, కలిసి ఉండండి అందరం కలిసి ఉందాం. అలా కలిసి ఉండే తత్వం మనుషులకే కాదు బండరాళ్ళకు ఉన్నాయి కదా. శ్రీ రామ రాస్తే బండరాళ్ళని దగ్గరేనే కదా. అలాగే ఇగో నేను చెప్తున్నాను, రామనామం చేద్దాం, ఆ రామనామం చెప్తే మనందరం కూడా కలుస్తాము, అందరికీ సుఖాలు కలుగుతాయి, దుఃఖాలు పోతాయి అనే మెసేజ్ ఇవ్వడానికి చిన్న హనుమంతుడు చాలడు. అందుకే పెద్ద హనుమంతుడుగా ఆయన అక్కడ స్వామి 90 అడుగుల స్వామి ఇక్కడ స్వామి ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు మాకు ఇంకో ఆలోచన ఏంటంటే, ఆ రోజు లంకకి వెళ్ళి ఆంజనేయ స్వామి ఒక్క సీతమ్మ బాధ తొలగించాడు. సీతమ్మ అంటే సాక్షాత్ లక్ష్మీదేవి కదా. ఇక్కడ ఎన్ని లక్ష్మణులు ఉన్నారు? మన హ్యూస్టన్లో 8 లక్ష్మణులు ఉన్నారు, 8 మంది లక్ష్మణులు. అందుకని ఇక్కడ ఆంజనేయ స్వామి వచ్చి 8 మంది లక్ష్మణులకి శోకాన్ని తొలగిస్తున్నాడు. శోకం తొలగించడం ఏంటంటే లక్ష్మీదేవి కానీ అనిపించవచ్చు మనకి. ఎందుకంటే అమ్మవారికి కూడా సంతానం ఎవరు? మనందరం. అమ్మ మీరేం బాధపడకండి, నేనున్నా. అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామి 2 చేతులతో అభయాన్ని ఇస్తున్నాడు. నేనున్నాను, ఈ ప్రజలందరినీ మీ దగ్గరికి చేరుస్తాను. అంటే అమ్మవారికి వ్యంగ్య ఏంటి అంటే, అప్పట్లో సీతమ్మకి తాను రాముడి దగ్గరికి చేరాలని, కానీ ఇక్కడ అష్టలక్ష్ములకి ఒక బాధ. ఏమిటా బాధ? ఇప్పటికీ రావణాసుడు బాధ. ఎవరా రావణాసురుడు అంటే మన మనస్సే రావణాసుడు. అదేంటి స్వామీజీ, రావణాసుడికి 10 తలకాయలు ఉన్నాయి కదా అంటారా? మన మనస్సు కూడా 10 తలకాయలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఈ 10 ముఖాలతో వీడు కూడా చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఇలాంటి రావణాసుడు భార్యను పడి మనందరం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. కోరుతున్నాడు, కోరిస్తున్నాడు, అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నాడు ఈ మనస్సు అనే రావణాసుడు. మరి అయ్యో నన్ను స్వామి ఆ రోజు హనుమని పంపించి నాకు శోకాన్ని పోగొట్టి నీ దరి చేర్చుకున్నావు రామా, మళ్ళీ ఇప్పుడు హనుమని పంపించు. అప్పుడు నేను ఒక్కదానే సీతని, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సీతలే. మనందరం కూడా లంకలో పడ్డాం కదండి. శరీరమే ఒక లంక, ఈ లంకలో మనం పడ్డాం. ఈ లంకని పరిపాలించేవాడు రావణాసుడు, మనస్సుగాడు. వాడు మన ఎన్నో ఇబ్బందులు పెడుతున్నాడు, చాలా బాధ పెడుతున్నాడు. మరి ఈ రావణాసుడు మనం జయించాలా వద్దా? మనకి శక్తి ఎక్కడిది? సీతమ్మని ఎలా బదలగొట్టాడు? సీతమ్మ అంతటి ఆవిడే మనం భయపడిపోయింది, మనం అనుకూలం కదా. అందుకని మనకి శక్తి రాముడే. ఆ రాముని తీసుకురావాలంటే హనుమ రావాలి. అందుకే మనకి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ స్వామి సన్నిధికి చేరుస్తా, స్వామిని దగ్గరికి తీసుకొస్తా అని ఒక భరోసా ఇచ్చే హనుమ కావాలి. అందుకే మన జీఎస్వామి అంత పెద్ద స్ఫూర్తినిచ్చి హనుమంతుని అక్కడ పెట్టారు. గుడికి రాగానే అండి, ఇంట్లో దేవుడు ఉన్నాడు మీరు అన్నట్టు, అది ఇంటి వరకే పరిమితం. గుడి అనగానే మీరందరూ కలిసి వస్తారు. ఇంట్లో ఏమవుతుంది? మీరు పూజ చేసుకుంటారు. మీరు పక్కింటి వాడు, ఎదురింటి వాడు అందరూ కలిసి అక్కడ కలుస్తారు కదా. ఆ కలిపేసి అక్కడ ఒకటి కావాలి కదా. అందుకే యూనియన్ అన్నమాట. ఆయన స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అనే పేరుతో అందరినీ ఒక చోట చేరుస్తాడు. ధర్మం మీద ప్రేరణ కలిగిస్తాడు ఈ హనుమంతుడు. రామభక్తిని జనింపజేస్తాడు, మనిషిని మనిషిగా ఉంచుతాడు, మనిషికి ఉండే బాధను తొలగిస్తాడు, రాముణ్ణి రప్పిస్తాడు మన హృదయంలో. అందుకని ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి మూర్తి లేదు. 2 చేతులతో అభయాన్ని ఇచ్చే హనుమంతుని మూర్తి లేదు. నేను అదే అనుకున్నాను, 2 చేతులతో అభయం ఇచ్చే హనుమంతుడు ఎక్కడా చూడలేదు. ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇదైన తర్వాత ఇండియాలో ఆంధ్ర ప్రాంతంలో విజయకీలాద్రి అని మన కృష్ణానది తీరంలో ఉంది. చాలా గొప్ప పర్వతం అది. అర్జునుడు తపస్సు చేసిన పర్వతం. దాని చుట్టూతో కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది, ఐలాండ్లా ఉంటుంది అనమాట. అంటే ఒక మాలాకృతిగా వెళ్తుంది కృష్ణానది. ఉత్తర వాహినిగా, పశ్చిమంగా, దక్షిణంగా వెళ్తుంది. ఒక మాలాకృతిలో వెళ్తుంది. అలాంటి పర్వతం మీద అక్కడ కూడా చాలా పెద్ద ఆంజనేయ స్వామి పెట్టారు. స్వామి ఈ ప్రతిష్ట అయిన తర్వాత అక్కడ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆగస్ట్ 15 జరగబోయే కార్యక్రమాలు ఏమవుతుంది, ఏమేం చేస్తున్నారు, అందరూ ఎందుకు రావాలి? అంటే హనుమంతుని పుట్టే రోజు అందరూ వస్తే మంచిది కదా. హనుమంతుని అనుగ్రహం పొందాలి అనుకుంటే అందరు రావాలి. ఇందాక మనం అనుకున్నాను, బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం,
అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాన్ భవేత్. హనుమంతుని స్మరణ చేస్తేనే ఇవన్నీ వస్తాయట. జాడ్యం అంటే బద్ధకం పోతుంది. వాక్ పటిమ, మీలాంటి వాడికి వాక్కు బాగా కావాలి. ఇప్పుడు ప్రజలందరికీ వాక్కు కావాలండి. అందరం మాట్లాడుతున్నాం కదండి, మాకు వాక్కు ఉంది కదా అనుకోవచ్చు. అది వాక్కు కాదు, తీయని మాట కావాలి మనిషి. మనం మాట్లాడితే ప్రతివాడి హృదయం కదలాలి, ప్రతివాడికి ఆనందం కలగాలి. అలాంటి వాక్ పటిమని ఇస్తాడు హనుమంతుడు. అరోగత, రోగం లేకుండా చేస్తాడు హనుమంతుడు. మనకి రామాయణం చెప్తుంది కదా, ఆ ఇంద్రజిత్తు బాణాలు వేస్తే రామలక్ష్మణుడు ఇద్దరు మూర్చిపోయారు. మరి అలాంటి సమయంలో అందరూ రామలక్ష్మణుడు అందరూ కూడా బాణాలు అందరూ మూర్చిపోతే అప్పుడు విభీషణుడు కాగడా పట్టుకుని అటు ఇటు వెళ్తూ జాంబవంతుడు కొంచెం మెలకుగా ఉన్నాడు. పూర్తిగా అతను పడిపోలేదు, ఆ కళ్ళు మూతలు పడిపోతున్నాయి అతని పాపం. ఆ సమయంలో తాత అని పిలిస్తే వెంటనే ఇతను అడిగట జాంబవంతుడు, హనుమ ఎలా ఉన్నాడు అని అడిగట. విభీషణుడు అంటాడు, తాత నువ్వు అడిగితే నీ ప్రభువైన సుగ్రీవుని అడగాలి, లేదు రామలక్ష్మణుని అడగాలి. మరి వీళ్ళందరినీ వదిలేసి నువ్వు హనుమని ఎందుకు అడుగుతున్నావు? నాయన, ఈ పరిస్థితిలో ఏ ఒక్కడూ మెలకుగాలేడు, అందరూ మృతప్రాయులైపోయారు, చనిపోయినట్టుగానే ఉన్నారు అందరూ. ఇలాంటి సమయంలో ఎవడు బతికినా ప్రయోజనం లేదు. ఒక్క హనుమ బతికితే అందరం బతుకుతాం. హనుమే లేడంటే అందరం ఆశలు వదిలేసుకున్నాం. అందువల్ల హనుమ గురించి ఆయన చెప్తాడు. అప్పుడు వెంటనే హనుమంతుడు, తాత నేను ఇక్కడే ఉన్నాను. వెంటనే అప్పుడు ఆయన చెప్తాడు, సంజీవని తీసుకురా. సంజీవని తిరిగి పర్వతం మీద తెచ్చాడు హనుమంతుడు. అందువల్ల హనుమంతుడు అంత గొప్పవాడు ఇంకోటి ఎక్కడ మనకి కనపడరు. ఆయన ఇక్కడ వస్తుంటే మనం రావడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే అనారోగ్యాలు రాకుండా చేస్తాడు. మన దేశం అగ్రగామిగా అన్ని దేశాలు గొప్పగా అవ్వాలి, ఏ రకమైన చెడు రాకుండా హనుమ అరికడతాడు. మనిషి గొప్పవాడు అవ్వాలి అంటే వాడి గొప్పతనానికి అడ్డు వేసేది వాడిలో ఉన్న అలసత్వమే, బద్ధకం. ఆ బద్ధకాన్ని తొలగిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. చొచ్చుకుపోయే ధైర్యం కావాలి, విజయం, ఉత్సాహం కావాలి. ఉత్సాహం అయితే ఏ మనిషి ఏం చేయలేడు. ఇవన్నీ ఇచ్చేవాడు హనుమంతుడు. ఇవన్నీ కావాలనుకుంటే వస్తారు. వాల్మార్ట్కి ఎందుకు వెళ్తున్నారండి? ఇంత సామాన్ ఉంటాయి కదా, తెచ్చుకోవడానికి పోతున్నారు. ఇవన్నీ కావాలనుకుంటే హనుమంతుడి దగ్గరికి రావాలి. మన హనుమంతుని విగ్రహం పంచలోహాలతో చేశారని చెప్తున్నారు. అవునమ్మా. ఎందుకు పంచలోహాలతో చేశారని ఒక ప్రశ్న. మిగతా మనం గుళ్ళో చూసే విగ్రహాలని పంచలోహాలతో చేయరు. అన్ని పంచలోహాలతోనే, ఎక్కడైనా ఆలయాల్లో కూడా పంచలోహాలతోనే చేస్తారు. ఎందుకంటే ఈ పంచలోహాలు ధాతు పుష్టి కదా వీటికి. అక్కడి నుంచి వచ్చే ఇప్పుడు పాంచభౌతిక దేహం మందేలాగో ఈ ఉత్తమమైనటువంటి శ్రేష్టమైన ఈ ద్రవ్యాలతో చేస్తేనే అది విశేషము అని మనకి చెప్తారు. కనుక ఈ మెటల్తో చేసింది చాలా విశేషం. అందులో మనకి ఇంత హైట్లో ఇంత బృహత్తరమైన మూర్తి మెటల్లో ఉండి పంచలోహ ధాతుమూర్తిగా ఉన్నది మనకి ఈ అమెరికాలోనే ఎక్కడా లేదు. అది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అందులో ఒక తెలుగువారు మనవాడు చేయడం అనేది, మన జీఎస్వామి చేయడం ఇంకా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఒక ఆచార్యులు మన భారతీయ సనాతన ధర్మాన్ని అవలంబించే ఒక సన్యాసి. మిలీనియన్స్ బోల్డ్ మంది ఉన్నారు, బోల్డ్ డబ్బున్నవాడు ఉన్నారు. కానీ అంత డబ్బున్న వాళ్ళు కూడా చేయలేని పని అందరికీ ప్రేరణ ఇచ్చి చేయించారు జీఎస్వామి. అది చాలా విశేషం కదా. అందరినీ ప్రేరేపిస్తున్నారు, చేయండి, ఇది మీకు మీ తర్వాత తరాల వారికి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు తర్వాత తరాలు ఎలాగండి అని. ఇలాంటి సెంటెన్స్లో అయితే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి? ఇక్కడికి రండి, హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకోండి. హనుమంతుడిని ఎందుకు స్ఫూర్తిగా అంటే అండి, అటు రాముడి వైభవాన్ని రావణాసుడి దగ్గర చెప్పాడు. సీతమ్మ దుఃఖాన్ని తొలగించాడు. ఏ వ్యక్తి అయినా సరే స్త్రీ దుఃఖంగా ఉంటే ఆ ఊరికి దేశానికి చేటు. స్త్రీ కళ్ళ వెంట నీరు రానివ్వకూడదు. అలా చేసిన వాడు హనుమంతుడు కదా. స్త్రీలకు ప్రాధాన్యాన్ని ఇచ్చాడు. సీతమ్మ చెప్పిన మాట విన్నాడు. ఎంతో గొప్ప కార్యాలు చేశాడు హనుమంతుడు. అలాగే ఎంత మాట్లాడచ్చు, ఎంత మాట్లాడకూడదు అన్నీ తెలిసినవాడు హనుమంతుడు. చాలా గొప్ప మూర్తి. ఈ మూర్తి ఉండడం ఇక్కడ ఉండే ప్రవాస భారతీయులకే కాదు, అమెరికన్స్కి కూడా అందరికీ రక్షణ ఇస్తుందంటే సంశయం లేదు. చివరిగా అర్జునుడు శ్రీకృష్ణుడికి సరెండర్ అయిపోతాడు. అలా మనం అవ్వాలంటే ఏంటి, ఎలా ఎలా అది ఆయన చెప్పిన ముందు వినాలి, ఆయన చెప్పినవన్నీ చేయలేమని తెలియాలి. రెండే. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీత అంతా చెప్పాడు,
కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మ సన్యాసం చాలా చెప్పారు అనుకోండి. ఇవన్నీ తెలిసిన తర్వాత ఇవన్నీ నా వల్ల కాదు అన్నాడు అర్జునుడు. ఎందుకంటే ఇవన్నీ ఎవరు చేయగలుగుతారు ఇన్ని? అప్పుడు చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పాడు కదా కృష్ణుడు. అందువల్ల ముందు మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ నేచర్లో అన్నీ ఫాలో అవుతూ చేయడం చాలా కష్టమే. కానీ నేను చేస్తా, నిన్ను వదలను. నాకు కావాల్సింది ఒకటే, నేను నిన్ను పట్టుకుంటా. ధర్మం అని మీరు ఇందాక నాకు సనాతన ధర్మం అంటే, ధర్మం అంటే ఎవరు? పరమాత్మే. రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. రాముడే మూర్తి భవించిన ధర్మం. కృష్ణం ధర్మం సనాతనం, కృష్ణుడే మూర్తి భవించిన ధర్మం. అందువల్ల స్వామి నేను నిన్నే పట్టుకుంటూ నాకు ఇంకేమొద్దు. అలాంటి పనులు మానద్దు, పనులు చేయాలి. చాలామంది ఏమంటారంటే సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నారు కదా. సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నప్పుడు కర్మల్ని మానమని చెప్పట్లేదు, కర్మలు చేయాలి, పనులు చేయాలి. కానీ పనులు చేసినప్పుడు దాని భావాన్ని వదలమంటున్నాడు కృష్ణుడు. అంటే నేను చేస్తున్నా అనే భావాన్ని వదిలిపెట్టాడు. దీనివల్ల ఫలాన్ని అనుభవించేవాడిని నేను, ఫలభోక్తని, ఈ రెండు వదిలితే చాలు. కానీ ప్రతిదీ సమాజంలో నేను చేస్తున్నా అనే అహం ప్రతివాడికి ఉంటుంది. అది ఉండదు కదా. అది ఉన్నంత వరకు మనిషి ఏది సాధించాడు. అందుకే కృష్ణుడు దాన్ని వదిలిపెట్టరా బాబు అన్నాడు. కానీ అది వదలలేకపోతున్నాం. ఏం చేయాలి? కనీసం నువ్వు మిగతా వదిలినా వదిలిపోయి నన్ను పట్టుకో అన్నాడు. అది చేయగలిగితే చాలు. మనం దైవాన్ని ఆశ్రయిస్తే చాలు. అంతకంటే గొప్పది ఇంకోటి లేనే లేదు కదండి. అందుకని మనం అర్జునుడా చేయాలి అంటే, అర్జునుడు నాకు తెలిసైతే అంతా విని దిగిన తర్వాత డోర్ది అన్నాడు. అలా మనం అవ్వకూడదు. మనకి శాస్త్రం చెప్పినట్టుగా ఏంటంటే, మనం ఈ సంసారంలో అన్నీ చేయడం చాలా కష్టం కనుక ఆ చేసే శక్తిని ఇవ్వమని దేవుని ప్రార్థిస్తూ, నువ్వే మాతో చేయిస్తున్నావు, నువ్వే మమ్మల్ని నడిపిస్తున్నావు అని భావిస్తూ చక్కగా ముందుకు వెళ్ళాం. స్వామీజీ చాలా ఎన్నో విషయాలు చెప్పారు. సో చివరిగా ఆగస్ట్ 15 నుంచి 18వ తారీఖు వరకు మనకి అభయ ఆంజనేయుని ప్రాణప్రతిష్ఠ ప్రోగ్రాం ఉంది. సో అందరం వస్తున్నాము. సో మీరు కూడా అన్న చివరిగా తప్పకుండా అందరూ రావాలి. ఎందుకంటే ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ మన జిఎస్ స్వామి మనకి ఇచ్చింది. ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ఐటీ వాళ్ళు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, ప్రజ్ఞా స్టూడెంట్స్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ వారు కావచ్చు, ఒక విభాగం కాదు అన్ని విభాగాల వాళ్ళు మేము కూడా సేవలు అందిస్తామని అందరూ వస్తున్నారు. తప్పకుండా మన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరం కలిసి ఈ స్టాచ్యూ ఆఫ్ యూనియన్లో 15వ తారీఖు సాయంకాలం అంకురార్పణ జరుగుతుంది. ఆ తర్వాత నుంచి ప్రతిరోజు యజ్ఞ కార్యక్రమాలు ఆరంభమవుతాయి. దాంతోపాటు విశేషించి ఆంజనేయ స్వామి వారి ప్రతిష్టా కార్యక్రమం 18వ తారీఖు జరుగుతుంది. చాలా విశేషమైనటువంటి కార్యక్రమం అన్నమాట. ఇందులో 90 అడుగుల మూర్తి ఆంజనేయ స్వామి. ఆ 90 అడుగుల ఆంజనేయ స్వామికి అంటే ఇందులో కూడా 9 సంఖ్య వచ్చేలాగానే ఏర్పాటు చేశారు. గద 36 అడుగులు. ఆ పక్కన ఉడత కూడా ఉంది. రామకార్యంలో ఉడత ఎలా సేవ చేస్తుందో, మంచి కార్యంలో ప్రతి ఒక్కడు ఒక ఉడత అవ్వాలి, అందరూ భాగస్వాములు కావాలి. అందుకోసం ఉడత కూడా మనకి 9 అడుగులు దాదాపు. ఇలా ప్రతిదీ 9 చుట్టూతో ఉన్న దాని వెడల్పు పొడవు చూసుకుని 27 అడుగులు. ఇలా ఒక అందమైనటువంటి సన్నివేశంలో 9తో ఏర్పాటు చేశారు మన స్వామివారు. అంటే 9కి అవికారి అని పేరు, వికారాలు లేదని అర్థం. ఇక్కడికి వచ్చేవాడికి ఏ వికారం కలగకుండా ఆ హనుమంతుడు మంచి రామభక్తిని ప్రసాదిస్తూ ధైర్య సాహసాన్ని మనిషికి ఇవ్వడానికి ఇక్కడికి రాబోతున్నాడు కనుక అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సకుటుంబ సపరివార సమేతంగా ఇక్కడికి వస్తే ప్రసాదాలు ఇక్కడే ఉంటాయి. చక్కగా కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. అపర రామానుజులైన చిన్నజీయర్ స్వామి వారి యొక్క సందర్శనం, వారి సంభాషణం విని మంచి ప్రేరణ పొంది సమాజంలో మంచి వ్యక్తులుగా మనం తయారవుదాం. అందరికి కూడా శుభాహ్వానం పలుకుతూ, విశేషించి 18వ తారీఖు ఆంజనేయ స్వామికి వెనక భాగంలో మ్యాపింగ్ అని ఉంటుంది. మనందరం చూస్తుంటాం కదా. అంటే వెనక భాగంలో చూస్తే హనుమంతుని యొక్క చిన్న చిన్న చరిత్రలు, సుందరకాండ, ఎక్కడెక్కడ ఏ మంచి మంచి ఘట్టాలు ఉన్నాయో ప్రేరణాత్మకమైన వాటన్నిటిని తయారు చేస్తున్నారు. అది ఆ రోజు సాయంకాలం 18 ఈవినింగ్ ఉంటుంది అనమాట. తయారు చేయడం అంటే ఏం చేస్తున్నారు? మ్యాపింగ్ అని హనుమంతుడి మీద ప్రొజెక్ట్ చేస్తారు, ప్రొజెక్షన్. దాని మీద బొమ్మలు అవన్నీ వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. మాటలు వినపడతాయి, మనం చూడొచ్చు. హనుమంతుడు కదిలేవి, పరిగెత్తేవి, అసురుల్ని సంహరించేది, ఆయనలో ఉండే ధైర్యము, సాహసము, ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రేరణాత్మకంగా అందరికీ అందించిపోతున్నారు. తప్పకుండా అందరూ ఆ రోజు కూడా వచ్చి
ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తారని స్వాగతం పలుకుతూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.